అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జనగామ జిల్లా కొరగండ్ల మండల కేంద్రంలోని శ్రీ హరహరపుత్ర అయ్యప్ప స్వామి నూతన ఆలయ నిర్మాణానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మొదటిసారి ఇక్కడ ఆలకించాల్సిందిగా కోరడం జరుగుతున్నది అయ్యప్పకు. దయచేసి స్వాములందరూ కొద్దిగా వెలుపు ఉండాల్సిందిగా కోరడం జరుగుతున్నది. దయచేసి కొద్దిగా మొదలు, ఎందుకంటే దేవాలయం నిర్మాణ పనులు సుమారు రూపాయలతోటి విషయం. అదేవిధంగా ఈ రోజు మరి ఆలయ నిర్మాణానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రావడం కూడా జరిగింది, ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మా యొక్క కొరగండ్ల మండల మరియు ఈ పాలకొత్తి నియోజకవర్గ అయ్యప్ప స్వాముల ₹2 కోట్ల ఒక్క నిమిషం మరి మొట్టమొదటి పైపులు పెట్టగానే సుమారు ఒక 50 లక్షల రూపాయలు స్వాములు మరి అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ రోజు మరి ఆలయ నిర్మాణానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రావడం కూడా జరిగింది, ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది. వారందరికీ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి వచ్చే సంవత్సరం నాటికి ఈ ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణమై మళ్లీ పూజలు అందుకోవాల్సిందిగా మరి కోరడం కూడా జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా యొక్క కొరగండ్ల మండల మరియు ఈ పాలకొత్తి నియోజకవర్గ అయ్యప్ప స్వాముల అందరి మరి అందరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి గురుస్వామి వారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా వారు కూడా మాట్లాడి అయ్యప్పకు శరణుఘోష మరి ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇది పక్కన పల్లె ప్రకృతి వనం, లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానం, దీని పక్కన మీరు ముందుకెళ్ళి పోతారు సార్.
स्वामी भगवान के ओम श्री स्वामी ओम श्री स्वामी తప్ప అందరు కలిసికట్టుగా రావడం ఫస్ట్ టైం 40 ఏళ్ల తర్వాత మా నాన్నగారి ఆధ్వర్యంలో అప్పుడు రామాలయ ప్రతిష్ట మా అమ్మవారి ప్రతిష్ట 50 ఏళ్ల కింద అయింది. మొట్టమొదటిసారి అందరికి ఇక్కడ ఉండాలి ఒక దేవాలయం మా ఊర్లో అంటూ అందరు కలిసి ఒక పడి పూజ చేసుకొని చేశారు. కాబట్టి మళ్ళీ వచ్చే నవంబర్లో ఈ నవంబర్లో మేము దేవాలయం ప్రతిష్ట చేయాలని ఒక ముహూర్తం కూడా నిర్ణయించాం. కాబట్టి వచ్చే నవంబర్లో మీరే ముఖ్య అతిథిగా వచ్చి ఈ దేవాలయంలో కోరుతున్నాము. ఓం భవం తేజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చే సంవత్సరం లోపల పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నారు. మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. శరణమయ్యప్ప స్వామి.